దగ్గర ఒక గమ్మత్తు గమనించా. సపోజ్ మిమ్మల్ని నేనైనా ఇంటర్వ్యూ చేయొచ్చు, లేకపోతే ఆయన ఎవరైనా ఇంటర్వ్యూ చేయొచ్చు. ఆ ఇంటర్వ్యూ కన్నా కూడా ఆ ఇంటర్వ్యూ బేస్ చేసుకుని మీమ్స్ చేసి ప్యాచ్ చేసే వీడియోలు ఉంటాయి, అవి మోస్ట్ పాపులర్ అవుతాయి, బాగా పాపులర్ అవుతాయి. See, the only thing is that what I've learned is that when you look at the trend, memes are reaching very fast. భరద్వాజ్ గారు మిమ్మల్ని ఇంటర్వ్యూ చేశారు కదా సార్, అక్కడికి వస్తున్నా. భరద్వాజ్ గారి ఇంటర్వ్యూలో ఆయన ఒక మాట అన్నారు, మీ ముగ్గురు బాగా చేస్తారు కానీ కాస్త ఓవర్ యాక్టింగ్ చేస్తారు. మీరు దాన్ని చాలా పాజిటివ్ నోట్ తీసుకున్నారు, చాలా నవ్వుతూ దానికి ఆన్సర్ ఇచ్చారు. ఆయనకి ఆ చనువు ఉంది, హక్కు కూడా ఉంది, ఎందుకంటే ఆయన ముందు పుట్టి పెరిగిన వాళ్ళం మేమందరం. సో వాట్ ఎవర్ హీ సేస్, అదే కానీ ఇంకెవరన్నా అనే చనువు ఉండదు. అండ్ వీ విల్ నాట్ యాక్సెప్ట్ ఇట్ వెన్ దే సే ఇట్ ఆల్. సో ఆయన అనేటప్పుడు ఏంటి, ఆయన దానికన్నా ఎక్కువ తిట్టున్నాడు మమ్మల్ని చిన్నప్పుడు, ఇంకా ఎక్కువ తిట్టున్నాడు. సి ఈజ్ ఆల్మోస్ట్ 80 years old అండ్ హూ ఐమ్ నాట్ ఈవెన్, ఆయన సగం వయసు నాకు, ఆయన ముందు పుట్టి పెరిగిన వాడిని నేను. ఆయన మాట్లాడితే ఓకే ఓకే సరే అంకల్, దాంట్లో ఏముంది. దాని మీద మేము చేసిన వీడియో అసలు మామూలుగా చాలా ఉన్నాయంట కదా. చాలా ఉన్నాయి. అందులో ఒకటైతే నేను కనీసం ఒక 3-4 times చూసుంటా. అసలు అంత బాగా కట్ చేశారు. అది వదిలేసేది ఒకటి ఉండింది, ఐ డోంట్ నో వెదర్ యూ రెడీ అబౌట్ ఇట్. ఒకసారి ఒక ఇష్యూలో నేను ఇటు కాకుండా పాము చావకూడదు, కర్ర ఎరగకూడదు, పాము చావాలి, కర్ర ఎరగకూడదు. సో అలాంటి సిచ్యువేషన్ ఒకటి ఉండింది. అది ఐ హ్యాడ్ టు, ఇట్ బికేమ్ ఎ నేషనల్ ఇష్యూ అండ్ ఐ హ్యాడ్ టు హ్యాండిల్ ఇట్. కౌన్సిల్ నుంచి ఫోన్ చేసి, విష్ణు నువ్వు అడ్రస్ చేయకపోతే ఇది పెద్దదవుతుంది, కట్ చేసే అది ఇదంటే, అది మీకు తెలిసి ఏ ఇష్యూ అనేది ఒక హీరో ఫ్యామిలీ గురించి. సో ఐ హ్యాడ్ టు గెట్ ఇన్ సైడ్ ఆ నేషనల్ ఇష్యూ. ఐ హ్యాడ్ టు సిట్ డౌన్, ఐ హ్యాడ్ టు టాక్. ఏం మాట నాకే అర్థమవుతుంది, అంత సూది మాట్లాడుతాను నేను అక్కడని. అంత మాట ఒక్కడ మాత్రం పట్టుకున్నది, అందరూ వదిలేశారు, ఒక్కడ మాత్రం పట్టుకున్నాడు. ఈయన్ని ఏదో అడిగితే వీడు ఆక్ ఇస్ పాక్, పాక్ ఇస్ ఆక్, ఆక్ పాక్ కరేపాక్ ఉంటాడు. వీడిని ఎవడరా మా అసోసియేషన్ ప్రెసిడెంట్గా చేసింది అంట. అది ఈ రోజుకి ఎవడైనా మా డిపార్ట్మెంట్లో ఎవరైనా అరే అవుతుందా లేదా అంటే ఏదో చెప్తాడు, ఆక్ ఇస్ పాక్ వద్దురా, ఇది కరెక్ట్గా చెప్పు, నాలాగా మాట్లాడకు. కాదు, ఈ డిపార్ట్మెంట్ మీటింగ్లో మిమ్మల్ని క్యాప్చర్ చేస్తే ఇంకా చాలా మీమ్స్. అయ్యో మేము మామూలు మాకు మా లైఫ్లో కొన్ని దెర్ ఆర్ హెల్తీ మీమ్స్. ఓకే, దెర్ ఆర్ బ్యూటిఫుల్ హెల్తీ మీమ్స్ వై యూ కెన్ టాక్. ఐమ్ టాకింగ్ అబౌట్ ఇట్. దెర్ ఆర్ రియలీ ఫనీ థింగ్స్ విచ్ కాన్. నేను కొన్ని మిగతా పెద్ద హీరోలకు కూడా పంపిస్తాను. కొన్ని వచ్చినప్పుడు నేను ఫార్వర్డ్ చేస్తూ ఉంటాను అనమాట. జ్యూస్ అని వీ రెగ్యులర్లీ కీప్ డూయింగ్ విచ్ ఇస్ జెన్యూన్లీ ఫనీ. అండ్ కొన్ని కావాలని పర్సనల్గా హేట్రెడ్ ఉంటుంది. దట్ ఈస్ అ లైన్ కూడా వెళ్ళారు కదా. నేనే కాదు, ఇప్పుడు ఇంకొక 7 మంది వెళ్తున్నారు ఇప్పుడు. అవునా? ఎవరు చెప్తా. హీరోలా 7 ఉన్నారంటే మన టాప్ హీరోలు అందరూ ఉన్నట్టు. సో నేను ఏం చేశాను అంటే 12 మంది వచ్చారు ముందుకి, 7 మంది ఇప్పుడు ఫిల్అప్ చేశారు, అనదర్ 5 వచ్చేసారు. ఆన్ బిహాఫ్ ఆఫ్ దట్ 7 people మీరే మోటివేట్ చేశారు. మై లాయర్స్ దే సా వాట్ ఐ డిడ్, సో దే ఆస్క్ ద లాయర్ ఇన్ఫర్మేషన్. నేను ఒక క్లాస్ యాక్షన్ సూట్ ఏమన్నాను, ఇది నేను తీసుకొచ్చిన తర్వాత మీ వెబ్సైట్ వాళ్ళు కూడా మా గురించి న్యూస్ వేయాలంటే మీరు 2 సార్లు ఆలోచిస్తారు. ఇప్పుడు వెబ్సైట్ వాళ్ళు న్యూస్ 2 ఆలోచన అంటే either way, 2 ways. In the sense, people who do not have authenticity and who write whatever rot they want. ఓకే, ఇప్పుడు డిజిటల్ లాస్ మూర్తి గారు ఒక 15 సంవత్సరాల ముందు నాన్ ఎగ్జిస్టెంట్. ఓకే, నౌ ఆల్ ద వరల్డ్ గవర్నమెంట్స్ వాళ్ళకి అర్థం కావట్లే దీన్ని ఎలా హ్యాండిల్ చేయాలి ఇదని. సో నీజక్ రియాక్షన్గా 1-2 లాస్ ఏదో పాస్ చేస్తున్నారు, కానీ లాస్ వన్స్ పాస్ అయిందంటే మాత్రం బొమ్మ కనిపిస్తుంది. నో ఇండివిజువల్గా వీళ్ళందరూ క్లాస్ యాక్షన్ సూట్ వేస్తున్నారు.